నమస్కారం. వైఎన్సీ న్యూస్కు స్వాగతం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పెందుర్తి వెంకటేష్ సీఎం కోఆర్డినేటర్ మినిస్టర్ హోదా వారు దర్శించుకోవడానికి రావడం జరిగింది. వారికి కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను ఘన స్వాగతం పలుకుతూ బాణసంచాలతో గజమాలలతో దుస్సాలువతో సత్కరించారు. కాపవరం సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. కోరుకొండ మండలంలో ఉన్న అభిమానులు, టీడీపీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అన్నవరం దేవస్థానం వారు, కోరుకొండ ఎంఆర్ఓ వేద పండితులు పూర్ణ కుంభాలతో మేళతాళాలతో పెందుర్తి వెంకటేష్కు, వారి తనయుడు అభిరామకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రొంగల శ్రీను, మాతా ప్రభు, కూర్పు బుజ్జి, కూర్పు రాజేష్, మింగి లక్ష్మీనారాయణ, కట్టా సత్యబాబు, మాతా ప్రభు, మాతా సీతారాముడు, పీతా శ్రీను, కొండేటి ధర్మరాజు, సూరిశెట్టి చిన్నారి, సూరిశెట్టి స్వామి, పరసా శ్రీను, కామిశెట్టి దొరబాబు తదితర పెందుర్తి అభిమానులు పాల్గొన్నారు. నుండి బయటికి రావాలి. సో అన్నవరం బయటకు వచ్చి కానీ మనం టీటీడీలో కలపలేము. సో అది స్థానిక ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తాను నేను కూడాను. అన్నవరం నుండి ఎక్కువ ఫండ్స్ అయినా తీసుకురావటమా, లేకపోతే టీటీడీ వారిని కూడా సంప్రదించి ఎమ్మెల్యే గారు నేను కూడా వెళ్ళి సో అక్కడున్న జేఈఓ గారితో, ఈఓ గారితో, అలాగే చైర్మన్ గారితో మాట్లాడి ఎంత అవకాశం ఉంటే అంత దేవాలయం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అది ప్రారంభోత్సవం నోచుకుంటుందని భావించాను. అయితే పదవులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వీళ్ళని నేను అన్నాం. కొన్ని భక్తిభావం సమాజంలో భక్తిభావం, స్నేహభావము, సేవాభావము పెంచవలసిన అవసరం ఉంది మన చర్యల ద్వారా. సో దానిలో భాగంగా నేను ఉన్నప్పుడు కొండ చుట్టూ రోడ్డు వేయడం జరిగింది. గ్రామంలో చీకట్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్తంభాలు, కరెంటు పోల్స్ పెంచి వెలుగులో ఉత్సవాలు జరిగే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొండపైకి ట్రాన్స్ఫార్మర్ కొత్త, అప్పుడు టెంపరీ ట్రాన్స్ఫార్మర్ పెట్టి కరెంటు ఇస్తున్నారు. కొండపైకి పర్మనెంట్ ట్రాన్స్ఫార్మర్ తోటి కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాత్రా బస్సులు ఇక్కడికి వచ్చి ఉండి వెళ్ళి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యాత్ర రాసేటప్పుడు అన్నవరం రాస్తారు, అలాగే చిన్న తిరుపతి రాస్తారు. ఎందుకు అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి బస చేయడానికి. ఆ ఉద్దేశంతో డార్మిటరీ కూడా కట్టించడం జరిగింది. సో దాన్ని ఇప్పటి వరకు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే దాని ప్రారంభోత్సవం జరుగుతుంది. దాతలైనా వస్తారు, ప్రభుత్వం అయినా కడుతుంది, నేనైనా కట్టిస్తాను. సో అప్పుడు మనకి ఈ గుడికి ఒక బ్రహ్మాండమైన, అంటే చాలా దేవాలయాలు సందర్శించినప్పుడు ఉన్న సమస్యలు గుర్తించి అంతకంటే బాగా మన దేవుడిని మనం అభివృద్ధి చేసుకోవాలని నా తపన. రాలేదు అన్నది కాదండి, నేను విరమించుకున్నాను పోటీ చేయకూడదని. సీటు రాలేదు అన్నది కాదు, పార్టీ గారు నిరుత్సాహంగా ఉందంటే సీటు జనసేనకి వెళ్ళింది కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదని కొంచెం నిరుత్సాహపడ్డారు. కానీ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు కూడా పార్టీ గారిని బాగానే చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీని. అలాగే ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో పార్టీ ఖచ్చితంగా మొదట్లో కొంచెం ఇబ్బందులకు గురైనా నిరుత్సాహం, ఇబ్బందులు కూడా కాదు, వెళ్ళవలసిన ఆవశ్యకత కూడా ఉంది. యూత్ అభిరామ్ గారు కావాలని కోరుకుంటున్నారు సార్. ఈ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తారు, వారసత్వ రాజకీయాలు ఏమి ఉండవని. నాయకత్వం బలపడి నాయకుడిగా ప్రజలు గుర్తిస్తే నాయకుడిగా ఎదుగుతాం. లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. ఆయన అది ఇది కూడా చేయగల శక్తి ఉంది. కొందరిలో అవసరమైతే పార్టీ నిర్ణయించుకుంటుంది అది ఏదైనా చేయాలన్నప్పుడు. రుడాకి ఇచ్చారు కదా అని ఇది మార్చేసి ఇంకోటి ఇచ్చారు కదా అని, అటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మంత్రులు ఇచ్చారు. అందుకని ఎమ్మెల్యే స్థానాన్ని రాజీనామా చేయమని అక్కడ నుంచి తప్పిస్తారండి. అక్కడ ఇన్ఛార్జీలు లేరు.